ఇదేంట్రా బాబు ఎంత కొత్తగా ఉంది, ఎగ్ చైనీస్ బర్గర్ అంట. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. లొకేషన్ ఎక్కడ చెప్తాను, వీడియో ఎండదాకా చూసేయండి. ఆగాగు చెప్పడం మర్చిపోయాను, వీళ్ళ దగ్గర ఎగ్ రోల్ చికెన్ రోల్ కూడా అవైలబుల్ గా ఉన్నాయంట. అలాగే ఇక్కడ అంబియన్స్ అంటవా కొంచెం సింపుల్ గా ఉంది, కొంచెం మాస్ గా అయితే ఉంది. అలాగే ఇక్కడ చాలా క్లీన్ గా అయితే చేస్తున్నారు ప్రతి ఐటమ్ కూడాను. ఇంకా అంత నీట్ గా మనకి సర్వీస్ చేస్తున్నారంటే మనం అసలు ఆగం కాబట్టి వెంటనే అయితే చికెన్ రోల్ అయితే చెప్పేశారు. అలాగే చికెన్ రోల్ మేకింగ్ అయితే చూడండి, చాలా అంటే చాలా సింపుల్ గా అయితే ఉంది. మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. అలాగే అడగడం మర్చిపోయాను, మీలో ఎగ్ రోల్ చికెన్ రోల్ ఎంత మందికి ఇష్టమో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు కామెంట్ కి ఎక్కువ లైక్లు వస్తే వాళ్ళకైతే ఎగ్ రోల్ చికెన్ రోల్ అయితే గివ్ అవే అయితే ఉంటుంది అనమాట. అసలు మర్చిపోకండి, కామెంట్ అయితే చేసేయండి. ఇంకా సోదార్ మ్యాటర్లోకి వెళ్తే ఆ చికెన్ రోల్ అయితే పేపర్ లో అయితే పెట్టి చేతికి అయితే ఇచ్చేసారనమాట. ఇంకా దీని టేస్ట్ అంటావా, టేస్ట్ అయితే నోట్లో పెట్టుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కంపల్సరీ ట్రై చేయండి, చికెన్ రోల్ అంత బాగుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అయితే వీడియో స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా ఎగ్ చైనీస్ బర్గర్ అని, దీన్ని అయితే ఒక పట్టు పడదాం. అలాగే దీని మేకింగ్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా సింపుల్ గా ఉంది. ఇది కూడా చిన్న చిన్న రోటీలు రెండు తీసుకుని దాని మీద ఎగ్ ఆమ్లెట్ వేసి క్యాప్సికం ఉల్లిపాయ క్యారెట్ అయితే వేసి మైనస్ అయితే వేసి ప్లేట్ లో పెట్టి అయితే మన చేతికి అయితే ఇచ్చేసారు. అలాగే బర్గర్ ని ప్లేట్ లో పెట్టి చేతికి ఇవ్వగానే నాకు ఎప్పుడెప్పుడు తిందామా అని అవుతుంది అనమాట. ఇంకా దీని టేస్ట్ అంటావా, టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. అలాగే చెప్పడం మర్చిపోయిన వీళ్ళ దగ్గర నూడిల్స్ ఫ్రైడ్ రైస్ లో కూడా అవైలబుల్ గా ఉందంట. దీని కాస్ట్ వచ్చి 40 రూపీస్ అంట. అలాగే తర్వాత పక్కన కిల్లి కొట్టు ఉంటే మన గోదావరి జిల్లాలోనే ఎంతో ఫేమస్ అయిన ఆర్టోస్ డ్రింక్ అయితే ఫినిష్ చేశాను అనమాట సాటిస్ఫాక్షన్ కోసం. అసలు డ్రింక్ లేకపోతుంటే నాకైతే సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు, అందుకనే. అలాగే దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అంటావా, దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి రావులపాలెం రైతు బజార్ దగ్గర దేవి జ్యువెలర్స్ ఆపోజిట్ అయితే ఉంటుంది. ఎంజిల్లి అని అటు పక్కగా వెళ్తే ఎప్పుడైనా ట్రై చేయి ఉంటాను మరి.